ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్. Yes. చాలా బాగుంది. ఇన్స్పైర్డ్ చాలామందికి. ఎవరైనా చేయాలన్నా కూడా పైరసీ మళ్ళీ చేయలేరు, చూడాలన్నా చూడలేరు. కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. టికెట్ ధరలు గానీ, లేకపోతే బ్లాక్ మార్కెట్‌లో అమ్మటాలు. మనం చూస్తుంటాం ఫ్యామిలీతో థియేటర్‌కి వెళ్తే పాప్‌కార్న్ రేట్ భరించలేరు. మీరు కూడా భరించలేరు. ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు? కేవలం వన్ సైడే చూస్తున్నారు. నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను కానీ పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీ కానీ తెచ్చుకునేవాడికి ఫ్రీయే కండి. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు కంపల్సరీగా అడుగుతారు కదా. ఓన్లీ టికెటే కదా చూసేది. సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కార్న్ అమ్మట్లేదు కదండి. సింపుల్ మనలో మాట. మన సినిమాకి పోతే సినిమా వాళ్ళే అమ్ముతున్నారు సార్. ఏమండి, సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు ఇంకా అమ్ముతున్నారు. అట్లయితే ఇంటికాడి నుంచి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ కాడి నుంచి లెక్కేయాలి సార్. దేనికైనా సరే, ఏ పనికైనా సరే, ఏ పనికైనా సరే లెక్కేయాలి కదండి. పాప్కార్న్ తినకుండా దాదాపు 80% ఉంటారు సార్. పిల్లలు పాప్కార్న్ తింటారు. అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్. 300, 400 మీరు బయటకు చూడండి దాంట్లో. ఇంకా అది అయితే మరి మా పరిధిలో లేదు సార్. అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా. తినడానికి డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి. డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి. అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి టికెట్తో పాటు అది కూడా కొనకపోతే నేను ఒప్పుకునే మాట అయితే అంతే ప్రొడ్యూసర్. మురళి గారు. ఏం సార్? మురళి గారు